సో అఫ్ కోర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఐ రిమెంబర్ మనకు ఫోన్ కాల్ అయింది మధ్యలో, Yeah. ఎవరో చాలా ఘోరమైన వీడియోలు పెడుతున్నారు, అవును. నేను సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తా అని చెప్పి. చాలా అది తీయించేసారా? వాస్ దట్ సాల్వ్డ్ అండి? నో అండి, ద కేస్ వాజ్ లాంచ్డ్, బట్ ద థింగ్ ఈజ్ అంటే ఐ డోంట్ నో, ఇక్కడ ఇప్పుడు నేను ఆ దేశంలో నుండి వచ్చాను, ఇక్కడ నాకు అసలు తెలిసిన చాలా తక్కువ మంది వెళ్ళినా కానీ పోలీస్ వాళ్ళు చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దే రియలీ హెల్ప్ డస్, ఐ అప్రిషియేట్ దట్. నా మైండ్లో ఏముండేదంటే యూఎస్కి వెళ్ళే ముందు పోలీస్ వాళ్ళు అంటే ఏదో సినిమాలో చూపించినట్టు వెళ్ళగానే అక్కడ బయట కూర్చోమంటారు అనేది కాదు. ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు వాళ్ళు నేను వెళ్ళగానే బాగా రిసీవ్ చేసుకున్నారు, ఇష్యూ చూసుకున్నారు. అండ్ ఇప్పుడు బిగ్ బాస్లో ఉంది కాబట్టి కొంచెం నేను అన్నాను, సెలబ్రిటీ బిగ్ బాస్లో ఉంది కాబట్టి మీరు ఇట్లా చూస్తున్నారా అని అడిగితే నేనున్నప్పుడు వేరే ఒక అమ్మాయి వచ్చింది. సో ఆమెకి ఎవరో వేరే వాళ్ళు ఏదో కాల్ చేసి ఏదో వాళ్ళ పాత కాన్వర్జేషన్ ఏదో పంపించి కూడా బ్లాక్మెయిల్ చేస్తారని అంటుండేవాళ్ళు. సో దానికి కూడా దే రియాక్టెడ్ వెరీ వెల్. ఐ రియలీ అప్రిషియేట్ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్. దట్స్ గ్రేట్, దట్స్ వండర్ఫుల్. కానీ యష్ తనని అలా పోర్ట్రే చేయడానికి ఏంటి కారణం అంటారు? ఐ డోంట్ నో, నేను సపరేట్గా ఎవరో అట్లా పగబెట్టుకొని ఇట్లా చేశారని నేను అనుకోను. బిగ్ బాస్ ఈజ్ అంటే నో వన్ కెన్ డీకోడ్ బిగ్ బాస్ అండి. అక్కడ వాళ్ళకి కావాల్సింది అంటే ఏది బెస్ట్గా టీఆర్పీ వస్తే చూపిస్తారని అనుకుంటున్నాను నేను. అంతే, అలాగే అంటారు. లైట్ తీసుకున్నారైతే మీరు? అంతే అంతకన్నా మనం ఏం చేయలేము ఇంకంతే. చాలా ఐ వాజ్ ఆల్సో వండరింగ్, అంటే ఇది అడగచ్చు అడగకూడదు కూడా నాకు తెలియదు. బిఫోర్ వి టాక్ ఐ వాంట్ టాక్ ఆల్ అబౌట్ హర్ అదర్ యాంగిల్. తను సోషల్ వర్క్ యాక్టివిస్ట్ అంటే ఎవరికి అర్థం కాదు తను చేసిన వర్క్ ఇంత ఉందా అని. కాబట్టి ఐ వాంట్ నో మోర్. బట్ తన మీద రకరకాల ఇవి వచ్చాయి. తను ఆల్రెడీ తన పెళ్ళి అయిపోయింది, అది తనకు ఆన్సర్ కూడా బోల్డ్గా చెప్పింది తను. సో మరి వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అంటే అవన్నీ పట్టించుకోవడానికి ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. అంటే అసలు ఆ కామెంట్స్ ఏదో అంటున్నారు, అసలు అంత టైం లేదు చూడడానికి. ఒకవేళ మా ఎంప్లాయీస్ కానీ ఎవరైనా వచ్చి చెప్పినా కానీ ఐ నో సోనియా, రైట్? ఐ నో సోనియా ఫ్రమ్ ద పాస్ట్ 3 years. మీరు ఏదో వీడియో చూపించి అక్కడ చూపిస్తే కాదు కదా అది. ఐ నో సోనియా ఫ్రమ్ పాస్ట్ 3 years. అంతకన్నా ముందు కూడా అంటే ఇప్పుడు ఒక మనిషి ఏంటని తెలుసుకోవడానికి 2.5 years ఇస్ అ బిగ్ టైం. అండ్ మేము మాట్లాడుకునేది అంటే వాట్ ఎవర్ ఎవ్రీ డే కానీ మేము మాట్లాడుకునే విషయాలు ఏంటివి అండ్ తను ఏం ఆలోచిస్తుంది అనేది నాకు తెలుసు కదా. సో ఏదో వీడియోలో చూపించారు బిగ్ బాస్ హౌస్లో తను అరిచింది, తను చాలా ఫైర్ బ్రాండ్ లాగా ఉంది, లేదా ఇంకేదో అక్కడ ఉండే ప్రెజర్ సిచ్యువేషన్స్లో తను మాట్లాడినవన్నీ మాట్లాడితే ఐ డోంట్ ఈవెన్ మైండ్. యూ డోంట్ టేక్ దట్ టు హార్ట్ అట్ ఆల్. హార్డ్ వర్క్ ఇక్కడ కూడా రాదు. సూపర్. అయితే చాలా కంప్లీట్గా మీరు దిల్ జాన్ సోనియా పే అన్నట్టు పాడారు ఎప్పుడైనా పాట? పాట తెలుసు కదా? ఉంది, తెలుసు. సోనియా పాడింది 2 పాటలు పాడింది బిగ్ బాస్ హౌస్ లో. నాగార్జున గారు పాడమంటే బయటికి వచ్చాక ఎవరిని కలిసి తను? ఫస్ట్ నేనే కలిసాను. ఐ వెంట్ హర్ టు ఎక్కడ రిసీవ్ చేసుకున్నారు? ఎక్కడో ఒక హోటల్ అడ్రస్ ఇచ్చారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఐ మీన్ లైక్ దే షేడ్ ఏ లొకేషన్, ఐ షేడ్ ఏ లొకేషన్. 4 weeks ఆఫ్ స్టేయింగ్ అవేనా? 4 weeks, 30 days. ఎట్లా అనిపించిందో? ఐ రియలీ మిస్ హర్, బట్ ఐఎమ్ బిజీ. కావాలని ఇంకా కొంచెం ఆల్రెడీ బిజీ ఉంటా, ఇంకా కొంచెం బిజీ వేరే వర్క్స్ పెట్టుకున్నాను. కానీ సో మొత్తానికి అయితే తను బయటకు వచ్చేసింది. ఐ థింక్ ఇట్ టుక్ హర్ సమ్ టైమ్. మీరు తన్ని చాలా సపోర్టివ్గా తనకైన కాంట్రవర్సీస్కి దానికి ప్యాంపర్ చేయడానికి ఆచి తీసుకెళ్లారు కదా? వి వెంట్ దుబాయ్. యాక్చువల్గా రాగానే ఐ ఆస్క్డ్ హర్ దట్ విల్ గో సమ్వేర్ ఎల్స్, అంటే దుబాయ్ కానీ ఎక్కడికైనా వెళ్దామా అంటే ఐ ఆల్రెడీ బుక్ ద టికెట్స్. అండ్ మన టూరిజం కంపెనీ ఉంది కదా మంది, వి ఆల్రెడీ బుక్ ద టికెట్స్. అండ్ ఐ సెడ్ వెళ్దామా అంటే షీ సెడ్ ఎందుకు అంటే బిఫోర్ దట్ సాటర్డే తను ఎవిక్ట్ అయ్యారు. సండే మొత్తం కూడా హోటల్లో చూసారు, తన వీడియోస్ అవన్నీ చూసారు. షీ కేమ్ అండ్ ఒక 1 minute మాట్లాడిన తర్వాత ఏడ్చిందా మనలో? అసలు అంటే లైక్ నన్ను చూసి ఎమోషన్ అయింది. అంటే ఐ మీన్ లైక్ అది కూడా 30 seconds అంతే, షోయింగ్ దట్ షీ మిస్ మీ. అండ్ ఆఫ్టర్ దట్ ఐ టోల్డ్ దుబాయ్కి వెళ్దామని. ఎందుకు ఏమైనా నెగిటివిటీ అట్లా వచ్చిందని అట్లా ఫీల్ అవుతున్నావా అని. నో ఊరికి వెళ్దామని అన్నాను. వీ వెంట్ టు దుబాయ్ ఫర్ 2 days. అండ్ వచ్చిన తర్వాత ఆ దుబాయ్లో కూడా మేము అసలు బిగ్ బాస్ నథింగ్, we had a very good time there. బుర్జ్ ఖలీఫా సాక్షిగా అని మళ్ళీ మీరు ప్రపోజ్ చేశారేమో? అసలు ప్రపోజ్ ఏం లేదు, కానీ మేము అక్కడే ఉన్నాం. అంటే లైక్ ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ వి టుక్ సమ్ టైమ్ అండ్ రెస్ట్ అండ్ వి కేమ్ హియర్. 2 daysలో ఒక 2 days ఏదో ఇంటర్వ్యూస్, షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో. బట్ చాలామంది ఏం చెప్పారంటే అంతెందుకు దుబాయ్కి వెళ్తే కూడా భయపడి దుబాయ్కి పారిపోయింది. రాసారు దుబాయ్కి పారిపోయింది. భయపడ్డం ఏముంది ఇందులో? ఎలాగో తిరిగి రావాలి కదా. ఎన్ని రోజులు ఉంటారు దుబాయ్లో పర్మనెంట్ గా? అంటే నెగిటివిటీని ఫేస్ చేయలేక దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, రూమర్స్ వచ్చాయి. రూమర్స్. ఇది కొత్త ప్రపంచం మీకు యష్, మీకు ఎందుకంటే మీరంతా విద్య
అవన్నీ ఉంటుంది మీకు, మీ ఎడ్యుకేషన్, సెటిల్మెంట్, ఇవి ఇక్కడ ఇదంతా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంతమందికి అంత టైం ఎక్కడ ఉన్నాను. ఒక వీడియో చూస్తున్నారు, అరే బాబు మంచిగా ఉంటే తీసుకోండి, లేకపోతే సరే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్, అంటే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు త్రో వాట్ ఎవర్ యూ వాంట్ ఆన్ ఇంటర్నెట్. కానీ అంత టైం పెట్టుకొని ఎంత కామెంట్స్ పెట్టడం ఎంత ఉందో తెలీదు. బట్ వాళ్ళకు రైట్ కూర్చుని మాట్లాడుకుందామా మెల్లిగా? షూర్. సో ఐ వాజ్ థింకింగ్, అదే అంతటి నెగిటివిటీ ఒకవైపు మీరు సడన్గా ఒక ఓపెన్లో వచ్చి పడింది, బట్ మీరు యూ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ బిగ్ బాస్ వల్ల వచ్చిన ఇది. సో ఫైనలీ అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, వై డిడ్ యూ లైక్ సోనియా సో మచ్ అని చెప్పగలుగుతారా? అంటే ఏం చూసి ఇష్టపడ్డారంత అని? షీఈ్ అ సెల్ఫ్ మేడ్ పర్సన్ అండి. అంటే ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, సో వాట్ ఎవర్ షీ డస్, అంటే ఎవరి మీద డిపెండ్ అవుతాను. షీ వాస్ టెల్లింగ్, అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తా ఉండే, వెన్ షీఈస్ ఫ్రమ్ అంటే బీటెక్ ఆ లెవెల్లో కూడా తను ట్యూషన్స్ చెప్పి అందులో కొంచెం డబ్బులు పిల్లలకు డొనేట్ చేయడము. అంటే ఆ ఏజ్లో, అంటే బీటెక్ లెవెల్ ఏజ్లో ఎప్పుడు డబ్బులు వస్తాయా, ఆ డబ్బుల్లో కొంచెం జాబ్ చేయడం పక్కన పెట్టండి, పేరెంట్స్ కొంచెం డబ్బులు ఇస్తారా, అందులో నుండి కొంచెం డబ్బులు తీసుకెళ్ళి సినిమాకి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి అనే ఆలోచన ఉండే దాంట్లో ట్యూషన్ చెప్పాలి, అందులో డబ్బులు కొంచెం డొనేట్ చేయాలనేది ఆ ఏజ్లో రావడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్, రైట్? అండ్ ఎలా తెలిసింది మీకు ఇవన్నీ తెలుసుకున్నారా? సోనియా అని చెప్పారు, అంటే వాళ్ళ పేరెంట్స్, సోనియా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఇది. అండ్ ఇవి కూడా చాలా ప్రాజెక్ట్ చేశారండి సోనియా. ఏంటి మనకు ఒక 10 to 15 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. అండ్ ఈ రోజుకి కూడా వచ్చే డబ్బుల్లో తను షీల్ డొనేట్. అండ్ ఇప్పుడు మాట్లాడితే అందరు ఏంటంటే సోనియా ఒక ఆర్జీవీ దగ్గర 2-3 మూవీస్ చేశారు, ఇంకా వేరే ఒక 2-3 మూవీస్ చేశారు, యాక్ట్రెస్ అన్నట్టే మాట్లాడతారు. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా యాక్ట్రెస్ అనే చూపించారు, యాక్ట్రెస్ లాగా వెళ్తున్నారని చూపించారు. ఆర్జీవీ గారు కూడా ఏదో వీడియో పెట్టారు. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సోనియా ఎప్పుడు కూడా చెప్పలేదు, అంటే లైక్ షీ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్ అని. మీకు తెలియని విషయం ఏంటంటే సోనియా ఈ సోషల్ వర్క్ కాకుండా షీఈస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. మేము స్టార్ట్ చేసినప్పుడు ఫ్లై హై వాజ్ దేర్, అండ్ ఇన్ ద లాస్ట్ 3 years ఒక 4-5 డిఫరెంట్ వర్టికల్స్ మేము హ్యాండిల్ చేసుకున్నాం. వి స్టార్టెడ్ న్యూ వర్టికల్స్ ఇన్ ఫ్లై హై, టూరిజం అని, లోన్స్ అని, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసామన్నట్టు. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ సోనియా ఇంటర్వెన్షన్ ఇన్ టు ద బిజినెస్. ఆబ్వియస్లీ కదా, అంటే అండ్ నేను చాలా ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఓకే, ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో ఇన్ మై అబ్సెన్స్ సోనియా ఇస్ ద పర్సన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఆపరేషన్స్. అమేజింగ్ కదా, అంటే అది కనిపిస్తుంది తనలో ఆ స్మార్ట్నెస్ అది. బట్ ఐ ఆల్వేస్ వండర్డ్, అంటే ఒక అందమైన అమ్మాయి స్క్రీన్ కి చాలా యాప్ట్ అని, మంచి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ తో వచ్చిన తనకి వై షీ చోజ్ యాక్చువల్లీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్. ఒకటి యాక్టివిజం, ఒకటి సోషల్ వర్క్, ఒకటి దెన్ బీయింగ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆర్ మేనేజర్. అంటే అందమైన అమ్మాయిలు పని చేయకూడదని కాదు, టిపికల్లీ అది ఈజీ రూట్ అనుకుంటారు చాలా మంది. ఫిల్మ్ యాక్ట్రెస్ అయిపోతే ఈజీగా అలా వెళ్ళుకుంటూ ఏదో ఒకటి ఒక రోల్స్ వస్తూనే ఉంటాయి, చేసుకుంటూ పోవచ్చు.